భాగ్యనగరంలో దౌర్భాగ్యుడిని. నేను షార్ట్ ఫిలిం డైరెక్టర్ని. షార్ట్ ఫిలింకి స్టోరీ వెతుక్కుంటూ రోడ్డున పడ్డా, బస్టాప్లో కూర్చున్నా. ఏం చేస్తాం, తప్పలేదు మరి. ఇదేదో పార్క్లా ఉందే. చాలా పెద్దగా ఉంది. ఇక్కడైనా స్టోరీ పాయింట్ దొరుకుతుందేమో. ముందు లోపలికి వెళ్దాం. నా పేరు బికారి, నా దారి ఎడారి. ఇక్కడేదో జరుగుతున్నట్టుందే, మనకేదైనా పాయింట్ దొరుకుతుందేమో. ఏయ్ తండా బోల్ రే. बीर नहीं मिलता अक्का भाई। ठीक है, जाके गरम लेके आ। ब्रांदी विस्की भी नहीं मिलता अक्का भाई। कोई बात नहीं, बाद में देखेंगे। क्या सेटलमेंट है बोलो। लाइटिंग मैटर है भाई। ये पुट्टा कौन है? पुट्टे को वार्निंग देना है। ఏం రసాలే బల్చిందా? లైన్ వేస్తావురా నీ అయ్యా. पहले इसका बैंड बजा रे। नहीं नहीं अक्का भाई, पुट्टी लाइन मार रही पुट्टे को। ఇదొక ఎదవ సెటిల్మెంట్ అనుకున్నాను, కానీ ఈ సెటిల్మెంట్ లేడీ డాన్ చూపించింది. తెల్లగా ఉన్నా ఆ పిల్ల నాకు నచ్చలేదు. ఈ లేడీ డానే బాగుంది, ఈమెకే లైన్ ఇస్తా. నేను లక్కీ ఫెలో. अच्छा ठीक है, फिर बैंड बजा कैंसिल। पुट्टा एक्सेप्ट नहीं कर रहा। अच्छा पुट्टी कौन है फिर? यही है। इन्हीं चे क्या? हाँ ఈ బ్లాక్ బ్యూటీ గాడు నాకు లైన్ వేస్తున్నట్టుంది. పొట్ట ఓ హే. हाँ కాకి ముక్కుకి దొండపండు, నల్ల బంగారం. ఈ పోరికి ముందు కళ్ళు దొబ్బి తర్వాత మైండ్ దొబ్బినట్టుంది. ప్రేమ గుడ్డిదంటే ఏంటో అనుకున్నాను కానీ మరీ ఇంత గుడ్డిదనుకోలేదు. पुट्टी को पुट्टा एक्सेप्ट करना है, पुट्टा एस बोलना है। అరే ఓ ఎస్ బోల్ రే. ఏ ఎస్ బోల్ రే. ఏ నేను ఎస్ చెప్పనుగా. అమ్మాజీ వస్తుంది, आओ भाई। జర హటో. नमस्ते अम्मा जी। चल छोड़, 2 करोड़ का सेटलमेंट है, चल मेरे साथ। पहले इन सबको भगा दे। ఏ చల్ రే చల్ చల్ చల్. ఏం జరుగుతుంది, ఏం చూశాను? నో పాయింట్, నో ఐడియా. తల చెట్టుకేసి కొట్టుకుంటే ఐడియాలు వస్తాయేమో. నో ఐడియాస్, నో పాయింట్స్. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? వీడెవడ పడుకొని ఏదో పేపర్ చదువుతున్నట్టున్నాడే. ఇక్కడ కూర్చుందాం కొద్దిసేపు. అయినా ఇది పార్క్, ఎవడిష్టం వాడిది. పోనీ. ఆడపిల్లలకు ఫుల్ ఫ్రీడమ్ పైన షార్ట్ ఫిలిం చేస్తే దీనిపైన వర్కౌట్ చేయాలి. ఆడపిల్లలు వస్తున్నారు, మనం ఎందుకు ఇక్కడ? పక్కకు వెళ్దాం, అబ్జర్వ్ చేద్దాం, ఏం చేస్తారో చూద్దాం. పాయింట్ ఏమైనా దొరకొచ్చేమో స్టోరీకి. బాగున్నాడే, చాలా కూల్గా ఉన్నాడు. కూల్ బాయ్, కూల్ 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 బాయ్. మనం మాట్లాడేది మన వరకే వినబడాలి. మనం మాట్లాడేటప్పుడు మన స్కార్ఫ్ కూడా కదలకూడదు. అబ్బా కలర్ కూడా బాగుంది, హెయిర్ స్టైల్ కూడా బాగుంది. ఏం స్టైలు? నేను వెళ్ళి పరిచయం చేసుకుంటా. చేతిలో ఏంటవి? ఏదో ఒకటిలే. ముందు నేను వెళ్ళి పరిచయం చేసుకుంటా. నువ్వు ఊరుకోవే, ముందు నేను వెళ్తా. నేనే వెళ్తా. ఆగవే, నేను ముందు వెళ్తా. కాదు నేనే. నేను చాలా సిన్సియర్, ఇలాంటివి నాకు నచ్చవు. అసలు ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడూ ఉండను, కానీ ఈ ఒకసారికి మాత్రమే మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాను. హలో, నేను ఇక్కడే ఉన్నా. కాంపిటీషన్లో మీరేనా? నేను కూడా ఉన్నా. మీకేనా బాగున్నాడు? నాకు కూడా బాగున్నాడు. గొడవ చేయొద్దు, నన్ను ఫాలో చేయండి. అందరికీ సమాన న్యాయం చేస్తాను. ముందు లేచి నిలబడండి. గొడవ వద్దు, వాడికి డౌట్ వస్తే లేచి పారిపోతాడు. ఫాలో మీ.
అబ్బా ఏం దెబ్బ కొట్టారు, తట్టుకోలేకపోతున్నా. ఫుల్ ఫ్రీడమ్ పాయింట్ క్యాన్సల్. అయినా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే అందరూ ఆడపిల్లలు ఇలా చెయ్యరు కదా. కొందరే చేస్తారు. చెడ్డ పేరు అందరికీ వస్తుంది. ఏం చేసినా థాట్స్ రావట్లేదు, ఐడియాస్ రావట్లేదు. ఇలా కాదు, ఏం చేయాలి, ఎలా చేయాలి? షార్ట్ ఫిల్మ్ చేస్తే దేశం కోసం చేయాలి, దేశం కోసమే చేయాలి. అవును, అంతే, దేశం కోసమే చేయాలి. లవ్, ఎంటర్టైన్మెంట్, కామెడీ షార్ట్ ఫిల్మ్లు చాలామంది చేశారు, చేస్తున్నారు. వీటి వల్ల దేశానికి ఏమురుగుతుంది ఏమో. దేశం కోసం చేసినవి ప్రజలపై ఏం ప్రభావం చూపిస్తున్నాయి ఏమో. ముందు పేపర్ తీసుకుందాం. ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. బాగుంది. 1,00,000 మెదళ్లకు కదలిక, ఒక సిరా చుక్క. కదలిక, సిరా చుక్క, సిరా చుక్క, కదలిక. ఎస్, థాట్ వచ్చింది. ఏం చేసినా దేశం కోసమే చేయాలి, దేశంలో ఉన్న ప్రజల కోసం చేయాలి. ప్రజల్లో కదలిక తీసుకురావడం కోసం చేయాలి. అందుకు జనం మెదళ్లలో కదలిక తేవాలి. ఎస్, అవును, నా షార్ట్ ఫిలిం థాట్ ఇదే. ఒక షార్ట్ ఫిలిం 1,00,00,000 మెదళ్లకు కదలిక. నేను షార్ట్ ఫిలిం చేస్తే 1,00,00,000 మెదళ్లకు కదలిక రావాలి.